వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. షాబాద్ మండలంలో దైవాలగూడలో 6 హత్య కేసుల్లో కీలకమైనటువంటి నిందితుడు రాజ్కుమార్ ఈరోజు మృతదేహమై కనిపించాడు. నిజంగా ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దైవాలగూడకు దగ్గరలోనే ఉన్నటువంటి కొత్తూరు గ్రామంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర అతని మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఆ మృతదేహం పక్కనే ఒక పురుగుల మందు డబ్బా కూడా పోలీసులు గమనించారు. మొన్న అంటే ఒక 2 రోజుల కిందట దైవాలగూడలోని రాజ్కుమార్ ఇంటికి పక్కనే ఉన్నటువంటి మరొక ఇంట్లో ఒక మైనర్ బాలికను, వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నమ్మను రాజ్కుమార్ చంపేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే మైనర్ బాలికను రాజ్కుమార్ వేధిస్తున్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక బాలిక తల్లి అతని మీద పోలీస్ కేసు పెట్టింది. మైనర్ బాలిక కాబట్టి షాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. 1కి 2 సార్లు కౌన్సిలింగ్ చేసి వదిలిపెట్టారు. మామూలుగా అయితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆ సెక్షన్ల కింద అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టు ద్వారా రిమాండ్కు వెళ్తాడు. అయితే పోలీసులు ఇక్కడ ఏం చేశారంటే చాలా సింపుల్ సెక్షన్లు పెట్టారు. అందుకనే నిందితుడు బెయిల్ వచ్చేటువంటి అవకాశంని అడ్వాంటేజ్గా తీసుకొని ముందస్తు బెయిల్ కోర్టు ద్వారా తీసుకున్నాడు. దానివల్ల ఏమైందంటే బాలిక పైన వేధింపులు మరింత ఎక్కువైనాయి. తన మీద పోక్సో కేసు నమోదై తాను మళ్ళీ బెయిల్ తెచ్చుకునేంత వరకు ఓపిక పట్టాడు. ఎప్పుడైతే కోర్టు బెయిల్ ఇచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ విజృంభించి వేధింపులు ఎక్కువ చేశాడు. దానివల్ల ఏమైంది, ఇంట్లో గొడవలు మొదలైనాయి, తన భార్యతో గొడవలు మొదలైనాయి. అప్పటికే భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. విడాకులు కావాలని రాజ్కుమార్ భార్య సరిత ఎప్పటి నుంచో గొడవ చేస్తోంది. ఇతని వేధింపులు తట్టుకోలేకే ఇతనికి దూరంగా ఉంటూ చివరికి విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం దాకా వచ్చింది. ఒకవైపు ఇంట్లో గొడవలు, ఇంకోవైపు తాను వేధిస్తున్నటువంటి బాలిక కుటుంబం ఎదురు తనపైనే పోక్సో కేసు నమోదయ్యేలా ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి రాజ్కుమార్ 11వ తేదీ రాత్రి ఆ బాలిక ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను, నాన్నమ్మను కత్తితో పొడిచి చంపాడు. ఆ అమ్మాయిని తీసుకుని దూరంగా వెళ్ళి అక్కడ పొడిచి చంపేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత విడాకులు కోరుతున్నటువంటి భార్యతో గొడవపడి భార్యను చంపాడు. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 3 ఏళ్ళు, 1 ఏడాది, ఏడాదిన్నర వయసు 2 కొడుకులు. వాళ్ళిద్దరు నిద్రపోతుంటే నిద్రలోనే చంపేశాడు వాడు. చివరికి పోలీసుల నుంచి 2 రోజులు తప్పించుకుని తిరిగాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. పోలీసులు 11 బృందాలు రాజ్కుమార్ కోసం విస్తృతంగా తెలంగాణ అటు కృష్ణా జిల్లాల్లో కూడా భారీ ఎత్తున గాలింపు చేపట్టారు. ఒక రకంగా వేటాడుతున్నారు రాజ్కుమార్ కోసం. ఈ నేపథ్యంలో సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఈరోజు కొత్తూరులోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర విగతజీవిగా రాజ్కుమార్ పోలీసులకు దొరికాడు. సో ఇక దీన్ని తీసుకుపోయి మళ్ళీ మృతదేహాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టము, ఇవన్నీ వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది. మొత్తానికి గడిచిన 2-3 రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి రాజ్కుమార్ ఉదంతం ఆత్మహత్యతో ముగిసిందని చెప్పాలి. థ్యాంక్ యూ.